ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డిపోలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. సమ్మెలో భాగంగా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ఇక ఇటు భద్రాచలం ఆర్టీసీ డిపో ఉద్యోగులంతా సమ్మె బాట పట్టారు. 362 మంది ఎంప్లాయీస్ సమ్మెలో పాల్గొంటున్నారు. తమ 32 డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, న్యాయబద్ధమైన తమకు రావాల్సిన పే స్కేల్ ఇవ్వడం, యూనియన్లను పునరుద్ధరించడం వంటి సమస్యలను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా జేబీఎస్ ప్రయాణ ప్రాంగణం వెలవెలబోతోంది. కంటోన్మెంట్ డిపో ముందు ఆర్టీసీ జేఏసీ నాయకుల నిరసన చేపట్టారు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో 100 బస్సులు ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి. ఈ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగుల సమ్మెకు కార్మిక సంఘం నేతలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దుబాక డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బస్ డిపో, బస్ స్టేషన్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి బస్ డిపో వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం కావడంతో డిపోలకే పరిమితమయ్యాయి. డిపో వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు వికారాబాద్ లోని బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమయ్యాయి. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగుల సమ్మెకు కార్మిక సంఘాల నేతలు మద్దతు ప్రకటించాయి. కుషాయిగూడలో 170 బస్సులు ఆర్టీసీ డిపోకి పరిమితమయ్యాయి. డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు.
కామారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ ప్రైవేటు బస్సును బలవంతంగా డిపో నుండి బయటకు తీస్తుండగా ఆర్టీసీ జేఏసీ అడ్డుకుంది. బస్సు టైర్లలో గాలి తీసేశారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. పోలీసు సిబ్బందితో ప్రైవేటు బస్సు బయటకు తీస్తున్న డ్రైవర్తో వాగ్వాదం పెట్టుకున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు ఆర్టీసీ ఉద్యోగులు. డిపోలో 76 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. బస్సులు కదలకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వెలవెలబోతోంది. ప్రైవేటు బస్సులను ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పికెట్ కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. విధులను బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. దీంతో 63 బస్సులకు డిపోకే పరిమితమయ్యాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇప్పుడు